ఎందుకు దేవుడు సంఘపక్షంగా ఇంత బాధ్యత లేక ఇంత భారముతో దేవుడు ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఎందుకు ఆయనకి ఇంత బాధ అని అంటే, ఎవరు నశించుట ఆయన చిత్తము కాదు. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన తన వాగ్దానం గురించి మర్చివాడు కాడు. ఆయన రాకడను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవరును నశించడం ఆయన చిత్తం కాదు గనుక అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడై తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు అని రాయబడి. వీళ్ళ దేవునికి సంతోషకరమైనటువంటి కార్యం ఏది అని అంటే, నీవు నశించిపోకుండా నీవు మారు మనసు పొందడమే దేవునికి సంతోషం కలిగించే కార్యంగా చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ వచనంలో ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను, వారు క్రీస్తుతో కూడా 1000 ఏళ్లు పరిపాలన చేయుదురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మొదటి పునరుద్ధానం అంటే జీవ పునరుద్ధానము, మృతుల పునరుద్ధానం.